హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తున్నానంటే యలంక నుండి నైస్ రోడ్ కనెక్ట్ అవుతూ వెళ్తున్నాను. యలంక నుండి అంటే ఎసరిగట్ట మీదుగా నెలమంగళ నైస్ రోడ్ మీదుగా వెళ్తున్నాను. ఈ రోడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని వెళ్తున్నానండి. అంటే ట్రాఫిక్ ఉండదు ఎక్కువగా. సో టోల్ ప్లాజాస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ టోల్ ప్లాజాస్ రెస్ట్ ఆఫ్ గుడ్ అన్నట్టు బాగానే ఉంది. కాకపోతే ఈ రోడ్లో కొద్దిగా ట్రక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈరోజైతే తక్కువగానే కనపడుతున్నాయి నాకు. బాగుందండి. నైస్ రోడ్ కూడా చాలా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. సో అందుకని ఈ రూట్ చూస్ చేసుకున్నాను. హైవే టు హైవే కనెక్ట్ ఉంటుందని. ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ కూడా. కూల్గా ట్రావెల్ కూడా హ్యాపీగా వస్తుందండి. సో జస్ట్ ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను ఫస్ట్ టైం ఈ వీడియో తీస్తూ ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నానండి. ఇక నైస్ రోడ్ అయితే ఎండ్ అయిపోయిందండి. జస్ట్ ఒక డీవియేషన్ తీసుకుంటే ఒక ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవ్వడమే. ఒక చిన్న టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఈజీగా కనెక్ట్ అయిపోతాయి మనం. చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఏది కనపడట్లేదు. ముందు వెహికల్స్ కనపడట్లేదు. ఎక్కువగా ఈ రోడ్ అయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వండర్లో ఉండడం వల్ల ఎక్కువగా వస్తుంటారు. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా వీకెండ్ కావడంతో చూద్దాం ముందుకెళ్తే ఎలా ఉందని. సైడ్ లెఫ్ట్ తీసుకుంటే ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవుతామండి. కొద్దిగా ముందుకు వెళ్తే ఈరోజు అయితే కొద్దిగా ట్రాఫిక్ తక్కువగానే ఉన్నట్టుంది. మేబీ మార్నింగ్ బయలుదేరాలనుకుంటా. చూద్దాం ముందుకు వెళ్తే ఎలా ఉంది ట్రాఫిక్ ఎక్స్ప్రెస్ హైవేలో. కొద్దిగా తక్కువగానే ఉంది. ఇక ఈ హైవే లిమిటెడ్ స్పీడ్ వచ్చి 100 కిలోమీటర్స్ అండి. ఎవరు 100 స్పీడ్లో వెళ్ళరు. ఇంకా ఎక్కువగానే వెళ్తూ ఉంటారు. కాకపోతే 100 కిలోమీటర్స్లో వెళ్ళడం కొంచెం సేఫ్టీ కాదనుకుంటా. అందుకే నేను 80 టు 100 బిట్వీన్ వెళ్తున్నాను. సో చాలామంది దానికంటే ఎక్కువ వెళ్తున్నారు. నాకు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం స్పీడ్ కంటే కొద్దిగా తక్కువ వెళ్ళడమే బెటర్. 100 లోపల వెళ్ళడమే బెటర్. చాలా సేఫ్టీగా వెళ్ళొచ్చు. ఇంకా 100 పైన వెళ్ళడం అంటే కూడా సేఫ్టీ కాదు. మనం ఏం చేయలేం, ప్రతి ఒక్కరికి చేయలేం కదా. సో ఇలాంటి ట్రక్స్ను ఓవర్టేక్ చేసేటప్పుడు హైవేలో జాగ్రత్తగా వెళ్ళాలండి. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్లో వచ్చేసి అంత పర్ఫెక్ట్గా నీకు వాళ్ళు ఇండికేటర్ వేయడము, నెక్స్ట్ లైన్కి రావడము ఉండదు. వచ్చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కొంచెం ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని కొద్దిగా ఏదైనా ట్రక్ను ఓవర్టేక్ చేస్తున్నామంటే ఒక 2-3 హారన్స్ ఇచ్చి పాస్ అవ్వడమే చాలా బెటర్. ఇక ఈ రోడ్డు విషయానికి వస్తే చాలా బాగుందండి. రోడ్డు 6 లైన్స్ హైవే, 3 లైన్స్ ఇటు సైడు, 3 లైన్స్ అటు సైడు. సో చాలా సాఫీగానే ఉంటుంది. వెహికల్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు. సో వీకెండ్ కావడంతో
సో మనం వెళ్తూ ఉండాలి అంతే. ఒక సర్టన్ స్పీడ్ తీసుకొనేసి పాస్ అవుతూ ఉంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో ఎంత మట్టుకి నేను ఒకటే చెప్తా, ఏ హైవేకి వెళ్ళినా కూడా ఒక లిమిటెడ్ స్పీడ్ చూసుకోండి. ఆ హైవే ఎలా ఉంది, రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ విధంగానే డ్రైవ్ చేయడం సేఫ్టీ. ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కనుక. సో సేఫ్గా జర్నీ చేయండి హైవేస్లో వెళ్ళినప్పుడు. రివర్స్ గేర్ వేస్తే కనబడుతుంది. వన్ కార్లో మైసూర్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి. మైసూర్ ఎంటర్ అయిపోయాము. చాలా ట్రాఫిక్గా ఉంది, మేబీ వీకెండ్ కావడంతో. సో టూరిజం ప్లేస్ కదా, మైసూర్ ప్యాలెస్, మైసూర్ చూడడానికి కూడా వస్తుంటారు. చుట్టుపక్కల విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఊటీ కనెక్టివిటీ ఉంది. తర్వాత కొందరు వాటిపుర ఫారెస్ట్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇటువైపుగానే, మడికేరి వెళ్ళే వాళ్ళు కూడా ఇటువైపుగానే వెళ్తూ ఉంటారు. సో అందువల్ల ట్రాఫిక్గానే ఉంది ఈరోజు. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.